క్లుప్తంగా మనం తెలుసుకోగలిగాం సాధుమా పురుషులారా. అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మే కాదు, 84 లక్షల జీవరాశులు జననమరణాలు అనేటటువంటివి జరుగుతుంటాయి. కొన్నింటికి స్వల్పకాలమే ఉంటుంది, కొన్నింటికి దీర్ఘకాలము అనేటటువంటిది ఆయుస్సు ఇవ్వడం జరిగింది పరమాత్మ. అయితే ఇచ్చేటటువంటి ఈ కాలాన్ని దేనికి అనుగుణంగా అవి కర్మలు చేస్తూ ముందుకి సాగుతున్నాయి. ఆ కర్మలు అనేటటువంటివి మంచి కర్మలు అవ్వచ్చు, చెడు కర్మలు అవ్వచ్చు. ఈ కర్మలు చేసేటప్పుడు చెడు కర్మలు చేస్తే మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక జన్మలో ఆ కర్మ అనేటటువంటిది అనుభవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అదే మంచి కర్మలు చేస్తే మంచిగా అంత శుభంతోనే మనం ముందుకి వెళ్తుంటాం. అలాంటి కర్మ, చెడు కర్మ, మంచి కర్మ అనేటటువంటి దానికి చిన్న ఉదాహరణ సాధుమా పురుషులారా. ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజు ఆ రాజ్యంలో ఉన్న ఆ కోటలో ఒక దొంగతనం జరిగిందండి. దొంగతనం జరిగి ఆ దొంగలేమో ఆ రాజుగారి తాలూకు కోటలో కొంత ధనాన్ని, వజ్రాన్ని అన్నింటినీ దోసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ భటులు చూసి రాజుకు ఫిర్యాదు చేస్తే వాళ్ళని పట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ భటులు వెళ్తుండగా ఆ దొంగలు పారిపోతూ ఒక ముని జ్ఞానం చేసుకుంటున్నాడు. ఆ జ్ఞానం చేసుకుంటుండగా ఒక కుటీరంలో, ఆ కుటీరం దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళకి ఆలోచన వచ్చింది, ఈ కుటీరంలోకి వెళ్ళిపోదాం, ఈ దొంగ వీళ్ళు భటులు ధర్మకు వస్తున్నారు, మనం చంపేస్తారనేటటువంటి ఉద్దేశంతో ఆ కుటీరంలోకి వెళ్ళి ఆ యోగి తాలూకా ఆశ్రమంలో ఆ వస్తువులు అనేటటువంటి విడిచిపెట్టడం జరిగింది. విడిచిపెట్టిస్తే వీళ్ళు ఈ దొంగలు తప్పించుకున్నారు. ఈ భటులు వచ్చారు. భటులు వచ్చి ఈ యోగికేమో అడిగారు, ఏమయ్యా ఇవి నువ్వు ఎలా వచ్చావు, దొంగ ఈ వస్తువులు నువ్వు తీసుకొచ్చావు అనేటటువంటి విషయాన్ని ఆ భటులు చెప్పడం జరిగింది. చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోతే రాజుగారు ఏం చేశారంటే చోళం వేయండి అతనికి అని చెప్పాడు. చోళం వేస్తే ఆయన కూర్చుని అలా రక్తస్రావం జరుగుతుంటే అప్పుడు మహాత్ముడు యోగి కదా, మహాత్మ నేను చేసిన తప్పేమిటి, నాకు ఇంటికి లాంటి శిక్ష విధించావు, నేను అంతా మంచి చేసుకుని వచ్చాను కదా అనేసి పరమాత్ముని ప్రార్థిస్తే పరమాత్మ ఏమో, నాయన నువ్వు ఇప్పుడు చేసినటువంటి కర్మలన్నీ మంచిగా చేశావు, కానీ నువ్వు కిందటి జన్మలో సూర్యగలు ఎత్తుకుంటే కదా ఈగలు, ఆ సూర్యగా వస్తుంటే ఆ సూర్యగను పట్టుకొని నువ్వు దాని గర్భంలో ఒక ముడితో గుచ్చి విడిచిపెట్టావు, కాబట్టి అది వెళ్తూ చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ కర్మ అనేటటువంటిది ఈరోజు నీకు రావడం జరిగింది. ఇది ఎవరు చేసినటువంటిది, నువ్వు చేసిన కర్మే నీకు ఈ రూపంలో వచ్చింది, దీన్ని నువ్వు అనుభవించక తప్పదు అనేటటువంటి విషయాన్ని పరమాత్మ చెప్పడం జరిగింది. సాధుమా పురుషులారా రండి, ఇటువంటివన్నీ ఉదాహరణగా తీసుకొని మనము అనునిత్యము ధర్మబద్ధంగా, ప్రేమపూర్వకంగా సత్య మార్గంలోనే ప్రయాణం చేసి సత్యాన్ని గ్రహించి సత్యాన్నే మనం నమ్ముకొని ముందుకు వెళ్దాం. సాధుమా పురుషులారా ప్రేమతో చెప్పండి.